నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ సరికొత్త వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో అత్యంత వేడిగా సాగుతుంటాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం నడుస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం దాటి నువ్వు వస్తావా నేను రానా, అక్కడ తేల్చుకుందామా ఇక్కడ తేల్చుకుందామా అనే స్థాయికి ఈ ఛాలెంజ్ల యుద్ధం చేరుకుంది. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం అత్యంత తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో నెలకొన్న ఈ సరికొత్త సవాళ్ల సంస్కృతిపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అత్యంత కీలకమైన, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ విసురుతున్న పొలిటికల్ ట్రాప్లో ఎవరూ పడొద్దని పార్టీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథేంటి, అధిష్టానం అంత సీరియస్ కావడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. టీడీపీ అధిష్టానం జరిపిన అంతర్గత సమావేశం ప్రకారం ప్రతిపక్ష వైసీపీ కావాలనే వ్యూహాత్మకంగా ఈ సవాళ్ల రాజకీయాన్ని తెరపైకి తెస్తుందని భావిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున సాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ తరుణంలో ఆ ప్రగతి ప్రస్థానం నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని టీడీపీ నాయకత్వం మండిపడింది. వైసీపీ నేతలు కావాలనే అధికార పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ ఉచ్చులో పడి మన వాళ్ళు కూడా ప్రతి సవాళ్లు విసరడం వల్ల అనవసరంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ భావించింది. ఎవరైనా రెచ్చగొడితే వెంటనే ఆవేశపడి రెచ్చిపోవద్దని, సవాళ్ల జోలికి అసలు వెళ్లకుండా కేవలం నియోజకవర్గాల అభివృద్ధి పనులపైనే పూర్తి దృష్టి సారించాలని పార్టీ ఎమ్మెల్యేలకు, కీలక నేతలకు గట్టిగా హితబోధ చేసింది. అసలు పార్టీ ఇంతలా అలర్ట్ అవడానికి ఇటీవల 2 ప్రధాన నియోజకవర్గాల్లో జరిగిన హైడ్రామానే కారణం. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో వాగ్వాదం నడిచింది. నియోజకవర్గ పరిధిలోని స్థానిక అంశాలు, అవినీతి ఆరోపణలపై ఇరు నేతలు పరస్పరం బహిరంగ సవాళ్లు విసురుకున్నారు. ఒక దశలో ఇరు వర్గాల అనుచరులు క్షేత్రస్థాయిలో ఘర్షణకు దిగేలా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ ఇదే రకమైన సీన్ రిపీట్ అయింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు వైసీపీ కీలక నేత గంగుల విజేంద్ర రెడ్డిల నడుమ సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్ర రూపం దాల్చాయి. ఇరుపక్షాలు మీడియా ముఖంగా ఘాటు విమర్శలు చేసుకోవడం, సవాళ్ల వేదికలను నిర్ణయించుకునే వరకు వ్యవహారం వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ 2 ఘటనలు పార్టీ ప్రతిష్టకు, అలాగే ప్రభుత్వ ఇమేజ్కు ఇబ్బందికరంగా మారుతున్నాయని టీడీపీ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్రంలో పరిస్థితులు ఇలాగే వదిలేస్తే ప్రతి నియోజకవర్గానికి ఈ సవాళ్ల సంస్కృతి పాకే ప్రమాదం ఉందని గుర్తించిన పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ మంత్రులు, కీలక నేతలు రంగంలోకి దిగారు. రాష్ట్ర సచివాలయం మరియు పార్టీ కేంద్ర కార్యాలయం సమన్వయంతో మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి వివాదాలు నడుస్తున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల వైఖరిని, వారు తీసుకుంటున్న నిర్ణయాలను మంత్రులు నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. వైసీపీ చేసే దుష్ప్రచారాలను, విమర్శలను కేవలం పక్కా ఆధారాలతో మాత్రమే తిప్పికొట్టాలని, అంతేగాని ప్రతి సవాళ్లు విసురుకుంటూ రోడ్లపైకి వెళ్లే సంస్కృతి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఒక లోతైన రాజకీయ మరియు పరిపాలనాత్మక కోణంలో విశ్లేషిస్తే టీడీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనేది చంద్రబాబు ప్రధాన లైన్. ప్రతిపక్షం విమర్శలు చేసినప్పుడు వాటికి సమాధానంగా తాము నియోజకవర్గంలో చేసిన రోడ్ల నిర్మాణం, తాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు వంటి అభివృద్ధి పనుల ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచాలే తప్ప భౌతిక ఘర్షణలకు తావిచ్చేలా ప్రవర్తించకూడదని పార్టీ గట్టిగా నమ్ముతోంది. పైగా అధికార పార్టీ నేతలే ఇలా సవాళ్లకు దిగితే క్షేత్రస్థాయిలో పోలీస్ యంత్రాంగం మరియు రెవెన్యూ యంత్రాంగంపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. అభివృద్ధి పనుల పర్యవేక్షణ వదిలేసి ఇలాంటి పొలిటికల్ గొడవ వద్ద బందోబస్తు నిర్వహించాల్సి వస్తుంది. అందుకే ఇకపై ఇలాంటి సవాళ్ల పర్వాలు ఎక్కడైనా పునరావృతమైతే సదరు ప్రజాప్రతినిధులపై పార్టీ నాయకత్వం క్రమశిక్షణ పరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని మంత్రుల బృందం గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమైనప్పటికీ అవి సామాన్య ప్రజల జీవనానికి, నియోజకవర్గ ప్రగతికి ఆటంకం కలిగించేలా ఉండకూడదు.
వైసీపీ పన్నుతున్న పొలిటికల్ ట్రాప్ను గుర్తించి తమ పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు టీడీపీ అధిష్టానం సకాలంలో జోక్యం చేసుకొని గట్టి వార్నింగ్ ఇవ్వడం సామాజికంగా కూడా ఒక మంచి పరిణామం. ఈ ఆదేశాల తర్వాత క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు తమ రూట్ మార్చుకొని కేవలం ప్రగతి పనులకే పరిమితం అవుతారా లేదా అనేది చూడాలి. మరి వైసీపీ విమర్శలపై టీడీపీ అధిష్టానం తీసుకున్న ఈ సీరియస్ నిర్ణయంపై మరియు ఎమ్మెల్యేలకు జారీ చేసిన కఠిన ఆదేశాలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.